తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచున ఉన్న శ్రీలంకలో సాగిన త్రిముఖ పోర్లో చివరకు మార్కిస్టు నేత అనుర కుమార దిశనాయకే దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఝార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) గా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. 2030 నుంచి 31 వరకు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని అంతర్జాతీయ ఆర్థిక సమాచారం విశ్లేషణ సంస్థ S&P గ్లోబల్ తాజా నివేదికలో తెలిపింది. నలభై 5వ చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల, మహిళల చెస్ జట్లు సత్తా చాటాయి. దేశానికి 2 స్వర్ణ పతకాలను అందించాయి. గోండి లిపి ఆవిష్కర్త, గోండి గుణింతాలు, గణిత సృష్టికర్త కోట్నాక్ జంగు మరణించారు. తెలంగాణలోని ఆదివాసీ గోండు చిన్నారుల కోసం గోండు తెలుగు వాచకాలను 1 నుంచి 3వ తరగతి వరకు ప్రచురించి, వారి విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు. భారత వైమానిక దళం ఐఏఎఫ్ కొత్త అధిపతిగా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ను నియమిస్తున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫ్ సీనియర్ నేత అతిసీ అధిరోహించారు. దేశంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 17వ మహిళగా, ఢిల్లీ 3వ మహిళా సీఎంగా అతిసీ నిలిచారు. తెలుగు అగ్ర కథానాయకుడు చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన 46 ఏళ్ల సినీ ప్రయాణంలో తనదైన అభినయం డాన్సులతో కోట్లాది మంది ప్రేక్షకుల్ని రంజింపచేసినందుకుగాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. స్టాటిక్ జీకే కోసం ఈ వీడియో చెక్ చేయండి.